అండ్ ఫంక్షన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ట్రూ, లేకుండా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్స్. ఓకే, మనం ఒక కండిషన్ రాస్తున్నాం. అండ్ ఆఫ్ ఓకే C4 = 35, D4 = 35, ఈ విధంగా రాసాం. ఓకే, దీంట్లో ఉంది ఇక్కడ C4 D4 రెండు 35 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ట్రూ వచ్చింది. ఓకే, ఇది ట్రూ అయింది, ఇది ట్రూ ఉంది. ఒకవేళ ఇక్కడ వాల్యూస్ అనేది ఈ విధంగా చేంజ్ చేసాం. ఓకే, ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ చేసి ఎంటర్ అన్నాం. చేంజ్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ ఫాల్స్ వచ్చింది. అంటే ఇచ్చిన టూ కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ, లేకుంటే ఫాల్స్. అండ్ ఫంక్షన్ ట్రూ ఫాల్స్ రిటర్న్ చేయాలి. D4 E4 = 35 అన్నాం, ఎంటర్ అన్నాం, ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 80 ఇచ్చాం. 80 ఇస్తే ఆటోమేటిక్గా ఏముంది, ఇక్కడ ట్రూ అయింది. అంటే ఇది కండిషన్ ఏముంది, ఇక్కడ C4 35 కంటే ఎక్కువ ఉంది, D4 35 కంటే ఎక్కువ ఉంది, E4 కూడా 35 ఆర్ 35 కంటే ఎక్కువ ఉంది. 3 కండిషన్స్ ట్రూ కాబట్టి ట్రూ, ఈ విధంగా రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇఫ్ అండ్ ఫంక్షన్స్ తోటి పాస్ ఆఫ్ ఎల్సా సర్చ్ చేయొచ్చు. ఇఫ్ లోపల నెక్స్ట్ అండ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. అండ్ లోపల ఓకే C4 = 35, D4 = 35, E4 = 35, F4 = 35, G4 = 35. 35 అయితే మనకు పాస్ అని రిటర్న్ చేయాలి, అదర్వైజ్ ఫెయిల్ అని రిటర్న్ చేయాలి. క్లోజ్. ఓకే, ఫెయిల్. ఓకే, టోటల్ ఫార్మ్లో కాపీ చేయాలి. ఓకే, ఈ విధంగా కూడా పాస్ ఆర్ ఫెయిల్ ఫైండ్ చేయొచ్చు. Girl about a 10, I should fuck her in the Benz.